4 ఫ్యామిలీలు ఉంటాంటే ఒకే ఇంట్లో ఉంటాండే మేము ఒక్కొక్క రూమ్ లా. అయితే అటువంటి దాంట్లో మాకే రేషన్ కార్డు రాలేదు, మాకు భూమి కూడా లేదు, మాకెందుకు రాలేదు? అది పాయింట్ సార్. అంటే దీంట్లో లేకపోతే ఎంక్వైరీ ఇస్తాను మీరు ఒకటేసారి లేనోనికి ఏదైనా కానీ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇదే సార్ కంపల్సరీ ఇదే జరగాలి. ఐడెంటిటీ వేసినాకనే ఏదైనా కానీ ఏదో ప్రతి ఒక్కరు ఏదో చెందేటట్టు రెడీ అయింది సార్. మేము అనేది ఏంటిదంటే మా లిస్టు మొత్తం మీ దగ్గర ఉంది. మా దగ్గర ఎందరు ఉన్నారు, మా భూమి ఎంత ఉన్నారు అంతా మీ దగ్గరనే ఉన్నారు. ఇప్పుడు కాదు 10 ఏళ్ళ నుంచి ఉన్నాయి. మేము మళ్ళీ వచ్చే మీరు మన అప్లికేషన్ అంటే మేము పోవడానికి అప్లికేషన్ కు మళ్ళీ వీళ్ళు కట్టే ఇల్లు వీళ్ళు కట్ట రేపు రాపో ఎల్లుండి రాపో వీళ్ళడు మమ్మల్ని దింపుడు ఎందుకు సార్ ఇదంతా ఏమంటున్నారు? పట్టించుకోవచ్చు పెద్ద మనుషులు ఏం పెద్ద మనుషులు అయ్యా నాకు ఇల్లు లేదు. 65 మంది లిస్ట్ అవుట్ అయిందని చెప్పింది. ఈ 65 మంది లిస్టు ఎట్లా ఎంక్వైరీ చేసింది మీరు? ఈ 65 లిస్టు బేసిక్ ఏంటి, ఆధారం ఏంటి? 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు వచ్చింది, ఏం లేని గుంట భూమి లేని వాళ్ళకి రేషన్ కార్డు రాలేదు ముంబై. ఇది ఎట్లా ఫైనల్ అవుట్ చేసింది? ఎట్లా చేసిండ్రు? ఎవరింటికి పోయిండ్రు? ఎవరితో ఎంక్వైరీ చేసిండ్రు? ఈ బొంపల్లి గ్రామ పంచాయతీ అయిందా ఫైనల్ అవుట్? లేకపోతే మీరు పెద్దపిల్ల చేసిందా? లేకపోతే అక్కడ మన హైదరాబాద్ లో చేసిందా? ఎక్కడ చేసింది దీని ఫైనల్ అవుట్? ఆర్థిక పరిస్థితి మీరు మాట్లాడద్దు. మంత్రులు ఏమంటారు? ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. సత్యవాళ్ళు నెత్తి మీద పెట్టుకొని గెలిపించినాం. ఇతర గుళ్ళకి రాలేదు, ఎవరికైనా మాపోయింది అన్నట్టు కూడా అడగలేదు. ఎక్కడ ఏమన్నా సార్ ఎక్కడ పోయింది? ఎక్కడ పోయింది? ఒకటి మీరు వినండి, ఏంటంటే ఆగమ్మా ఆగు. ఈ పథకం ఉన్నది పేదవాళ్ళ కోసం కాబట్టి పేదవాళ్ళకి చెందాలి. మాకు అవసరం లేదు, విలేజ్ లేదు, నాకు అవసరం లేదు, బాబాయ్కి అవసరం లేదు. వాళ్ళ కోసం మాట్లాడుతున్నాం, వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఉన్న పేర్లే చదువుతాము, వేరే పేర్లే డిస్కషన్ చేయము. వేరే పేర్లు ఎందుకు డిస్కషన్ చేస్తారా? అదే మీరు అడిగాలి, అదే సార్ అదే అడిగాలి. పోతారు అమ్మ నాన్నలు ఇస్తారు, అమ్మ నాన్నల కళ ఉంటుంది. మిగతా వాళ్ళకి భూములు ఉన్నాయా? కూలి చేసి పడి పోతే సండ్ర పని పోయిన వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి ఇప్పుడు అన్నా మీరు గదిలో పేర్లంటే
6 గ్యారెంటీలు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. 6 గ్యారెంటీ ఒక పథకం సరిగా అమలు చేస్తలేదు. అర్హులైన దానికి ఎంక్వైరీ సరిగా చేస్తలేదు. అర్హులైన వాళ్ళకి ఎవరికి ఇస్తలేదు. ఉన్న ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాయి. ఎంతవరకు అమలు చేస్తాం? గవర్నమెంట్ ఏం అమలు చేస్తుంది? ఇంత పంచాయతీ పెడుతుంది. అర్హులైన వారికి ఒకరికైనా ఇల్లు ఇప్పించాలి. ఉన్న వారికి ఇస్తున్నది. అందరూ అర్హులైన నిరుపేదలు ఇల్లు రాకుండా చాలా బాధపడుతారు. కాబట్టి మళ్ళీ ఇంకోసారి ఎంక్వైరీ చేసి అర్హులైన వాళ్ళందరినీ కూడా ఇల్లు ఇయ్యాలని, జాగా ఉన్న వాళ్లకు, ఏం లేని వాళ్లకు, జాగున్న వాళ్లకు 5 లక్షలు లోన్ శాంక్షన్ చేస్తామని చెప్పారు ఇల్లు కట్టుకోవడానికి. అట్లాంటి మొత్తం నిరుపేదలకు, ఏం లేని వాళ్లకు శాంక్షన్ చేస్తే ఏమనిపించదు. ఉన్న వాళ్ళకే 4 ఇండ్లు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, వాళ్ళకి ఏం లేదన్నట్టు కాదు, వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి, అట్లాంటి వాళ్ళకే శాంక్షన్ చేశారు. మరి ఇంకోటి డబుల్ బెడ్రూమ్, ఏం లేని వాళ్ళకు, జాగా లేకుండా ఏం ఆస్తులు పాస్తులు లేని వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేస్తా అన్న వాళ్ళకు కూడా అందులో ఏ నిరుపేదకు వచ్చింది చెప్పండి లిస్ట్ లా? మొదటి విడత అని అన్నారు. ఏదో 30-40 శాంక్షన్ అవుతుండొచ్చు ఈ మొదటి విడతల. అందులో కూడా మొత్తానికి మొత్తం ఎవరికి లేవాళ్ళ, అసలు గరీబ్ గాలకే లేదు, ఉన్న వాళ్ళ పేర్లే ఉన్నాయి. అందులో అయినా ఇప్పుడు 5 లక్షల దాంట్లో అయినా డబుల్ బెడ్రూమ్ లో అయినా ఉన్న వాళ్ళ పేర్లే ఉన్నాయి. అందులో